దయచేసి మిత్రులారా, నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మనకి ఆరోగ్యాలు వర్తిల్లాలి వర్తిల్లాలి. వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం, వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కలిగిస్తుందని ఆశిస్తూ పెన్షన్ సౌకర్యం, వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం. జిందాబాద్ 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 జిందాబాద్. వెటరన్ జర్నలిస్ట్ ఐక్యత, వెటరన్ జర్నలిస్ట్ ఐక్యత, వెటరన్ జర్నలిస్ట్ ఐక్యత. అండ్ సత్యసాయి సేవ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేబాక 2 సంవత్సరాల నుండి, అంటే 2024 నుండి ఇప్పటిదాకా ఈ పెన్షన్ కోసం మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నాము. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు, మడకశిరకు వచ్చినప్పుడు, మడకశిరలో మెమరాండం ఇచ్చాం. ఆ మెమరాండంకు మనకు సమాధానం వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి. మీ దగ్గర ఏమైనా జీవోలు ఉంటే పంపించమని చెప్తున్నారు. ఆల్రెడీగా పంపించాము. అక్కడి నుంచి మన మినిస్టర్లు ఎంతమంది ఉంటే అంతమంది మినిస్టర్లకు మెమరాండం ఇచ్చాం, ఎమ్మెల్యేలకు మెమరాండం ఇచ్చాం, ఎంపీలకు మెమరాండం ఇచ్చాం. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా మనం ఎవరు కనబట్టే వాళ్ళకు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చుకున్నాము. అది పరిస్థితి ఉన్న పరిస్థితి. కానీ రీసెంట్గా మన సమాచార శాఖ మంత్రి విజయవాడలో ఒక మాట అనౌన్స్ చేశారు. వెటరన్ జర్నలిస్టులకు ఉగాది రోజున మీకు తీరిక బ్రతిస్తాను అన్నాడు. మేమేమనుకున్నామంటే మాకుండే డిమాండ్ ఒకటే, ఆ డిమాండ్ ప్రకారం మాకు తప్పకుండా పెన్షన్ వస్తుంది అనే ఆలోచనతో సంతోషపడ్డాము, సంబరాలు కూడా చేసుకున్నాము. కానీ పెన్షన్ ఊపే లేకుండా ఇప్పటిదాకా పెన్షన్ విషయాన్ని ఎత్తనుంది. దాదాపు సీఎంఓ ఆఫీసులో కట్టలు కూర్చున్నాయి మనం పంపించిన మెమోరాండం. దయచేసి ఇప్పటికైనా వెటరన్ జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది 600 మంది, దాంట్లో కూడా 200 మంది పెన్షనర్స్ పక్కకు పోతారు. ఉండేది 400 మంది. వాళ్ళలో ఇల్లు 200 మంది దాదాపు 4000 పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. వాళ్లకు తక్కువ డిమాండ్ 4000 అయితే 10,000 అయితే 6,000 మాత్రమే వాళ్ళకు వస్తుంది. ఇక ఉండేది 2,000 మంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరాంతం 10 కోట్లు కూడా ఖర్చు కాదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న ఆశిస్తూ న్యాయం మాకెక్కడ నిండింది పాపం అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ జర్నలిస్టులు తమ నిరసన దీక్ష వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. దేశంలోనే 19 రాష్ట్రాల్లో పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప, ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని రాష్ట్రాలు. మరి మేము చేసిన అన్యాయం ఏంటి అన్నట్లుగా మా సీనియర్ జర్నలిస్టులు నిరసన దీక్ష చేయడం నిజంగా బాధాకరం. సమాజానికి, అటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఆఖరి రక్త పొట్టు వరకు తమ అక్షరాన్ని ఆయుధంగా మలిచి నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నారు మా సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా. వారి న్యాయమైన డిమాండే పెన్షన్ విధానం. రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని వికలాంగులకు ఇస్తున్నారు, భర్త చనిపోయిన భార్యలకు ఇస్తున్నారు, లాస్ట్కి నపుంసకులకు కూడా ఇస్తున్నారు, వివిధ ప్రతిభావంతులకు కూడా ఇస్తున్నారు. అయితే మేమేం చేసాం న్యాయం మాకెక్కడ ఉంటుంది పాపం అన్నట్టుగా మన సీనియర్ జర్నలిస్టులు తమ న్యాయమైన డిమాండ్ కోసం ఈరోజు రోడ్లో కూర్చున్నారంటే దానికి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఇతర రాష్ట్రాల మాదిరిగానే అస్సాం, ఛత్తీస్గఢ్, గోవా లాంటి ఎన్నో రాష్ట్రాల్లో పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అన్నది మేమైతే విశ్వసిస్తున్నాము. అయితే జర్నలిస్టుల విషయంలో మాత్రం ఆయన ఖచ్చితంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్ అయిన పెన్షన్ విధానాన్ని తక్షణం అమలు చేయాలని, ఇదే మా ప్రధాన డిమాండ్. ఈ సీనియర్ జర్నలిస్టులకు మా యువ జర్నలిస్టులందరూ తోడుగా, మద్దతుగా వీరి యొక్క ప్రధాన డిమాండ్ నెరవేర్చే వరకు కూడా తోడుగా ఉంటామని మేము తెలియజేస్తున్నాము.